చూడండి బిడ్డ, చెన్నూరులో దుర్గమ్మ పండుగ. మళ్ళీ నా బిడ్డ ఇంట్లో పట్టాలు ఇస్తుంది అనిత. ఇగో మా అల్లుడు చెన్నూరులో, హైదరాబాద్లో ఉంటుంది. అయినా కానీ ఇక దుర్గమ్మ పండుగకు వచ్చి మా మనవరాలు మంగళారతి పెట్టింది. దుర్గమ్మ పండుగకు వచ్చి ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి కదా అని ఇంట్లో మల్లన్న లగ్గము, ఇళ్ళవ తల్లి లగ్గము చేస్తుంది నా బిడ్డ. ఇగో నా చిత్రాలు అందరికి క్షణార్థి బిడ్డ. బండారు కులానికి అందరికి క్షణార్థి అని డాడీ. మా పోషక్క ఈ అక్క కూడా మల్లన్న దేవుడు వస్తాడు. చెన్నూరు ఒగ్గోళ్ళు మా కొడుకు. చెన్నూరులో పండుగ చేసినప్పుడు చెన్నూరు అనే చెప్తారు కొడుక. ఒలిమిడి అయితే కొడుక, ఒలిమిడి ఒగ్గోళ్ళు మా పొలగాళ్ళు. ఇట్లా ఎంత కష్టం వచ్చినా కాయ కష్టమే చేసి ఇక పండుగలప్పుడు ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి అమ్మ ఇంట్లో చేసుకుంటాను. ఇక నన్ను పిలుచుకుంది నా బిడ్డ. నేను చిలకలు కూడా పద్మమ్మని మాట్లాడుతున్నా. అందరికీ క్షణార్థి, మన బండారు కులానికి అందరికి క్షణార్థి. అందరికీ క్షణార్థి. దుర్గమ్మ పండుగ అయితే ఇంట్లో కూడా ఇలా పట్టాలు వేసుకుంటా బిడ్డ. అన్న జరిచిచ్చిందా? దుర్గమ్మ గుడి కాడికి వచ్చినాము. చెన్నూరు దుర్గమ్మ, దుర్గమ్మ తల్లికి జై. మా బామ్మర్ది వాడు, మా బామ్మర్ది బ్యానర్లో మా బామ్మర్ది కడుకుంటున్నాడు. ఇట్లుండాలి అమ్మ గుడి ముంగట యాప్ సెట్ కదరా. ఇలా బిడ్డ అమ్మని చూసేసినాక కొబ్బరికాయలు కొట్టు. ఒకడికి వచ్చినాము చూడండి. బియ్యాలు పోస్టలు పోస్తుంది. మంచిగా ఉంది. ఇట్లా హైట్ ఉండాలి దుర్గమ్మ. ఎట్లుంది అది ఒలిమిల్ల? ఇట్లా లేదు కదా ఒలిమిల్ల, ఇట్లా లేదు. బిడ్డ తల్లిగారు, నా బిడ్డదేమో ఒలిమిడి తల్లిగారు. ఊరు అత్తగారు అయితే చెన్నూరు. చెన్నూరులో దుర్గమ్మ పండుగ చేస్తారు. అయినా కానీ ఇంట్లో పట్టాలు వేస్తుంది. ఒక బియ్యం నా బిడ్డ ఉపయోగిస్తుంది. అందరికీ క్షణార్థి. నా బిడ్డ గురువు కట్టం గురు బియ్యం ఉపయోగించింది. నేను కూడా తల్లి బియ్యం ఉపయోగిస్తున్నా. అందరికీ క్షణార్థి బిడ్డ. ఇతన్న గణాలతో నా బిడ్డ నాగమ్మ ఉప్పవ నా బిడ్డ ఇతన్న బిడ్డలతో గణాలతో వచ్చి ఇట్లా పండుగలకు నాకు రఘున శిశుడు సాయి కిరణ్ అందరికీ నా గురువు క్షణార్థి, బండారు కులానికి క్షణార్థి. చెన్నూరులో పండుగ అయితే నా గురువుతో వచ్చినాం అందరం, చెల్లెలు మేము.